హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో పాటు అమ్మవారి మాంచాలమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనము మంత్రాల నుంచి గోకర్ణకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో కుమ్టా డిపోకి చెందిన బస్సు గోకర్ణకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. న్యూ బస్ డోర్ కూడా ఫ్రంట్లో ఉంది. బ్యాక్ సైడ్ ఉండాల్సిన డోర్స్ ఫ్రంట్కి అయితే తీసుకుని వచ్చారు కర్ణాటక వాళ్ళు కూడా. నేను రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. సీట్ నెంబర్ 4 విండో పక్కన ఫ్రంట్ సీట్ అనుకున్నా కానీ ఫ్రంట్ ఉన్న సీటు ఓల్డ్ పీపుల్ పర్పస్ అంటూ దాని బ్యాక్ సైడ్ ఉన్న సీట్ అయితే వచ్చింది. నేను ఫ్రంట్ సీట్ చూజ్ చేసుకుంది ఎందుకంటే మనం విండోలో కాకుండా ఫ్రంట్ రోడ్డు బాగా షూట్ చేయొచ్చు అనుకుంటే మన బ్యాడ్ లక్. ఏమంటే 5th సీట్ రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తి బళ్ళారి నుంచి అయితే ఉన్నాడు కాబట్టి మనము ప్రజెంట్ అయితే విండో నుంచి అయితే షూట్ అయితే చేద్దాము. టికెట్ చెప్పినా కదా, కాస్ట్ నాకు 557 రూపాయలు అయితే పడింది. రేపు మార్నింగ్ 8 o'clock అయితే గోకర్ణకి అయితే చేరుకుంటాము. బస్ యొక్క వ్యూ మధ్యలో ఎక్కడైనా స్టాప్ చేసినప్పుడు చూపిస్తా. మళ్ళీ బస్ యొక్క లోపల వ్యూ ఇదే. భోజనానికి ఆపినప్పుడు అయితే నేనైతే షూట్ అయితే చేశాను. ఎగ్జాక్ట్లీ 6 గంటలకైతే మనము మంత్రాల నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా ఆదోని, అలాగే బళ్ళారి, తర్వాత హొస్పేట్, హవేరి, సిర్సి, కుమ్టా మీదుగా గోకర్ణకి అయితే చేరుకుంటుంది. నేనేమనుకున్నా అంటే ఈ బస్సు వయా ఎంగనూరు మీదుగా ఆదోని వెళ్తుంది అనుకున్నా కానీ ఈ బస్సు అయితే ఎంగనూరు మీద అయితే వెళ్ళదు. వయా మాధవరం మీద నుంచి అయితే వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే బస్సు ఎంగనూరుకి రావాల్సిందే కదా అని మంత్రాల నుంచి టికెట్ బుక్ చేసుకున్నా ఎంగనూరులో ఎక్కొచ్చులే అని మనము కొంచెం మిస్టేక్ అయితే చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఇది మంత్రాలయం నుంచి అయితే ఎంగనూరుకి అయితే రాదు. వయా మాధవరం నుంచి అయితే ఆదోనికి అయితే చేరుకుంటుంది. ఆదోనిలో కూడా న్యూ బస్ స్టాండ్ సైడ్ అయితే రాదు. ఓల్డ్ బస్ స్టాండ్ చేరుకొని అక్కడ నుంచి బళ్ళారికి అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే గోకర్ణకు బళ్ళారి నుంచి టికెట్ ఫేర్ మనకు 387 రూపాయలు అయితే పడుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే నాలాగా మీరు మంత్రాలయంకి వచ్చి మీరు గోకర్ణకు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా బళ్ళారికి అయితే ట్రావెల్ అయితే చేయండి. 4 గంటలకి మనకు ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంటుంది, ప్రైవేట్ బస్సు. 8:30 లోపు మనము బళ్ళారికి అయితే చేరుకోవచ్చు. ఈ బస్సు 9 గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది. లేదా మీరు ముందుగా కర్నూలు నుంచి ఆలూరుకి అయితే రండి. ఆలూరు నుంచి మళ్ళీ మీరు ఇంకో బస్ క్యాచ్ చేసి బళ్ళారి చేరుకుంటే అక్కడ నుంచి ఈ బస్సు అయితే మనకు క్యాచ్ అయితే చేయొచ్చు. లేదా కర్నూలు నుంచి ఆదోనికి వచ్చి ఆదోని నుంచి అయినా బుక్ చేసుకోండి. ఎలా అయినా మీ కంఫర్ట్. బట్ ఆదోని నుంచి మనకు ఇంకొక రిజర్వేషన్ అయితే ఉంటుంది కానీ ఆలూరు, తర్వాత ఎంగనూరు, మాధవరం ఎక్కడైతే ఉండదు. ప్రజెంట్ అయితే మనము 7:20కి అయితే ఆదోనికి అయితే రీచ్ అయ్యాము. బస్సు ఆగగానే చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు. చాలా రష్ అయితే ఉంది బస్సులో. ప్రజెంట్ అయితే మనము ఆదోని అయితే క్రాస్ అయితే చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ మేబీ ఆలూరు అయితే ఉండొచ్చు. మనకు తెలిసి ఈ రూట్ అంతా అంటే మనం కుమ్టా గోకర్ణ వరకు నాకు తెలిసి మెయిన్ హైవే అయితే తగలకపోవచ్చని నా గెస్సింగ్. మరి ఎలా వెళ్తుందో తెలియదు, ఎందుకంటే ఈ రూట్ కూడా మనకు ఫస్ట్ టైం ఇది. అలాగే భోజనానికి ఆలూరు తర్వాత ఉండే ఒక ఉడిపి హోటల్ ఆపుతా అని చెప్పినారు. మళ్ళీ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు టేస్ట్ చేస్తే ఖచ్చితంగా చెబుతాను. ప్రజెంట్ అయితే మనము ఆలూరు దగ్గర అయితే ఉన్నాము. ఆలూరు బస్ స్టాండ్ చూడండి. ఆలూరు నుంచి నెక్స్ట్ స్టాప్ బళ్ళారి కంటే ముందు మనకు మీల్స్కి అయితే ఆపుతారు. మన లక్ ఏమిటంటే ఈరోజు పెద్దగా వర్షం అయితే లేదు. లాస్ట్ నేను 2 జర్నీస్ చేసినా కదా, హెవీ రైన్ అయితే ఉంది. అలాగే గోకర్ణ నుంచి మనకు మురుడేశ్వర్ 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే మీరు గోకర్ణకు డైరెక్ట్గా రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బస్సు అయితే ఒకటి ఉంది. మంగళూరు వెళ్ళే అంబారీ డ్రీమ్ క్లాస్ ఏసీ స్లీపర్ బస్సు. అది గోకర్ణ వరకు అయితే వెళ్ళదు. గోకర్ణ క్రాస్ దగ్గరికి అయితే వెళ్తుంది, అంటే మెయిన్ రోడ్ వరకు. అక్కడ నుంచి మీరు వెహికల్ క్యాచ్ చేసుకుని గోకర్ణకి అయితే రావాలి. లేదా రాత్రి 9 గంటలకు కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంటుంది. అంకోలా వరకు దిగి అంకోలా నుంచి 15 కిలోమీటర్లే ఉంటుంది గోకర్ణ. ప్రజెంట్ అయితే మనము భోజనం దగ్గరికి అయితే వచ్చినాము. హలాహర్వి దగ్గర ఏమో మరి అది క్లారిటీగా తెలియదు, కానీ వాళ్ళు తర్వాత అయితే భోజనానికి అయితే ఆపారు ఉడిపి హోటల్లో. మరి లోపల ఎలా ఉందో ఒకసారి లుక్ వేద్దాము. మనకి ఇక్కడ నాన్ వెజ్ అయితే దొరకదు. ఉడిపి హోటల్ అంటే ఖచ్చితంగా వెజ్ దొరుకుతుంది. ఫుడ్ అయితే బాగుంది. నేనైతే పన్నీర్ బటర్ మసాలా చపాతి తీసుకున్న 210 పడింది. అలా కర్డ్ రైస్ 90 రూపీస్. తర్వాత
జీరా రైస్ తీసుకుంటే 80 రూపీస్ అయితే పడింది. ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది ఉడిపి హోటల్లో. ఖచ్చితంగా టేస్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం చాలా హోటల్స్ దగ్గర ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాను. కానీ ఇక్కడ జెన్యున్గా ఫుడ్ అయితే బాగుంది కాబట్టి నేను కూడా మిమ్మల్ని తినమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మీరు జీరా రైస్ తీసుకుంటే 80 రూపీస్లో మనకు చాలా బాగా అయితే పెడతారు. అలాగే టేస్ట్ కూడా చాలా అయితే బాగుంది. ప్రజెంట్ అయితే మనము ఆలూరు నుంచి అయితే సప్పర్ తర్వాత మనమైతే బయలుదేరుతున్నాము. ప్రజెంట్ అయితే మనము నియర్ బై బళ్ళారికి అయితే వచ్చినాము. బళ్ళారి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. టైం ముందుగానే వచ్చేసినట్టున్నాము. 9:40 మాత్రమే 10 గంటలకు చేరుకోవాల్సిన బస్సు 9:40కే చేరుకుంది. ఇంకా బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ చేయలేదు. నెక్స్ట్ స్టాప్ మనకు బస్ స్టాండే. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేను షూట్ చేస్తానో లేదో తెలియదు. ఎందుకంటే 5th సీట్ రిజర్వేషన్ పర్సన్ ఇక్కడ నుంచే మనకు అవైలబుల్గా ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా రెస్ట్ తీసుకోవడం బెటర్. నైట్ పూట షూట్ చేయడం అంతా సేఫ్ అయితే కాదు. మనకు బళ్ళారి నుంచి చాలా లాంగ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బళ్ళారి నుంచి మైసూర్కి 3 బస్సెస్ అయితే ఉన్నాయి. బెంగళూరు మీద అయితే వెళ్ళావు, రామనగర్ అలా వెళ్తాయి. నెక్స్ట్ కుక్కే సుబ్రహ్మణ్యంకి, ధర్మస్థలంకి, గోవాకి, తర్వాత గోకర్ణకి, ఇలా చాలా మంగళూరుకి 3-4 బస్సెస్ అయితే ఉన్నాయి మనకు బళ్ళారి నుంచి. చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ మనకు తక్కువ ప్రైస్లోనే కర్ణాటక ఆర్టీసీ అయితే నడుపుతూ ఉంది. మన ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జెస్తో పోలిస్తే కర్ణాటక బస్ ఛార్జ్ చాలా తక్కువ. కానీ బళ్ళారిలో బస్సు మెయింటెనెన్స్ అంటే బస్ స్టాండ్ మెయింటెనెన్స్ బాగుంది, కానీ స్టేజెస్ డిస్ప్లే అయితే గోడల మీద రాస్తున్నారు అంతా. మనలాగా కర్నూలులో చూడండి, హైదరాబాద్లో చూడండి డిస్ప్లే బాగుంటుంది. బట్ బళ్ళారిలో డిస్ప్లే ఒక్కటి లేదు, అదే పెద్ద మైనస్. తర్వాత ఛార్జింగ్ పాయింట్స్ కూడా అన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా కొంచెం డిసప్పాయింటెడే. మన కర్నూలు బస్ స్టాండ్లో అయినా చూసుకుంటే ఒక పోలీసులు కూర్చున్న బ్యాక్ సైడ్ మనకైతే అవైలబుల్గా ఉంది. టోటల్ ఓవరాల్గా లేదులే అక్కడ కూడా. 9:45కి అయితే మనము బళ్ళారికి అయితే చేరుకున్నాము. అంటే 20 నిమిషాలు ముందే చేరుకున్నాము. 10:05 ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంటే 20 మినిట్స్ అయితే మనకైతే ఇక్కడ బ్రేక్ అయితే ఉంది. మీరు ఇక్కడనే దిగి వాటర్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకొని ట్రావెల్ చేయాలి. ఇంకోటి, మీరు ఈ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే నేను రిజర్వేషన్ చేసుకుంటే నాకు 5:57 పడింది. ఒక పర్సన్ డైరెక్ట్గా మంత్రాల నుంచి గోకర్ణకు టికెట్ తీసుకుంటే కూడా 5:57 పడింది. మనకు ఎక్స్ట్రా ఛార్జ్ పడినప్పుడు మీరు కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవడమే నాకు తెలిసి చాలా బెటర్. 10:05 ఆన్ టైంకే మనమైతే వెళ్తున్నాము. పక్క ఉన్న బస్సు మంగళూరు వెళ్ళే బస్సు. ప్రజెంట్ అయితే కరెంట్ లేదు బస్ స్టాండ్లో, సడన్ కరెంట్ పోవడము. ఇంకొకటి, నేను 4th సీట్లోకి వెళ్ళిపోయినాను. తర్వాత కొంచెం నిద్రపోయి అయితే ఇప్పుడే లేచాను. హాస్పిటల్ ఆల్రెడీ దాటినట్టుంది. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఈవెన్ నైట్ టైం అయినా సరే లేడీస్ చాలామంది నిలబడే ట్రావెల్ చేస్తున్నారంటే రష్ ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. ఇంకొకటి, మనకు కర్ణాటక ఆర్టీసీలో పల్లె వెలుగుకి ఎక్స్ప్రెస్ బస్కి ఫ్రీ బస్ సౌకర్యం అయితే కల్పించినారు ఆడవాళ్ళకి. కాబట్టి మనము ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే సేఫ్గా జర్నీ అయితే చేయగలం. రిజర్వేషన్ లేకుండా మీరు జర్నీ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. ఇంకోటి, రైన్ అయితే హోస్పేట్ దాటిన తర్వాత ఒక రేంజ్లో కొడుతుంది. హోస్పేట్ నుంచి హవేరీకి నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఎక్కడం అయితే జరిగింది. చెప్పినా కదా, నా సీట్ పక్కన నేను అడ్జస్ట్ అయ్యి కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే జనాలు అంతమంది ఉన్నారు. ఇంకోటి, హైవేనా అంటే హైవే కాదు, నార్మల్గానే వెళ్తుంది బస్సు. పెద్ద 190 ఏం పోవడం లేదు, 75 మీద కొడుతున్నట్టున్నాడు. లేదా కొంచెం రోడ్ బాగుంటే 80 మీద అయితే వెళ్తుంది. ఓవరాల్గా బస్సు ఒక ఫస్ట్ డ్రైవర్ అయితే బాగా నడిపినా, కానీ సెకండ్ డ్రైవర్ పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కాదనుకుంటా. ఈవెన్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా ఎగిరిస్తున్నాడు. చాలామంది ప్యాసింజర్స్ కూడా సీరియస్ అయితే కావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనం హవేరీలో అయితే ఉన్నాము. తెల్లవారుజామున 4 గంటలకైతే చేరుకున్నాము. అంటే నియర్లీ మనకు హాఫ్ అన్ అవర్ డిలే అయితే అయింది బస్సు. కానీ జర్నీ అయితే డ్రైవర్ స్పీడ్ కూడా చాలా బాగుంది. కానీ హెవీ రైన్ వల్ల కొంచెం, ఇంకోటి హోస్పేట్లో క్రౌడ్ ఎక్కువ ఎక్కింది. ఆ క్రౌడ్ని మెయింటైన్ చేసే లోపల వాళ్ళకి చాలా టైం అయితే పడింది. ఇందులో మనకు 3 డ్రైవర్స్ ఉన్నారు. అంటే 2 డ్రైవర్లు, ఒక కండక్టర్ ఉంటారు. మన సైడ్ అయితే ఎక్స్ప్రెస్ అని 2 డ్రైవర్లతో మెయింటైన్ చేస్తారు కదా. ఇందులో అలా కాదు, కండక్టర్ సపరేట్గా ఉంటాడు, డ్రైవర్ కూడా సపరేట్గా ఉంటారు. ఇద్దరు డ్రైవర్ వాళ్ళకి పనుకోవడానికి బెడ్ ఉంటుంది, కండక్టర్ కూర్చొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 4:10 మనము హవేరీ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి కొంచెం క్రౌడ్ తగ్గింది. అంటే ఆ నిలబడిన వాళ్ళు, తర్వాత ఇరుక్కొని కూర్చున్న ప్యాసింజర్స్ అంతా కూడా
హవేరీలో అయితే దిగినారు. ఎందుకంటే హోస్పేట్ నుంచి హవేరీకి లాస్ట్ బస్ ఇదే అని అన్నారు మరి. అందుకు దీనికి క్రౌడ్ అయితే ఎక్కున్నారు. ఇంకోటి ట్రావెల్ చేసింది శనివారం కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. తెల్లవారుజామున 5:45 సిరిసి నుంచి కూడా బయలుదేరుతున్నాము. ఉదయం 7:10 కుమ్టాకైతే చేరుకున్నాము. నెక్స్ట్ స్టాప్ గోకర్ణ. మనకు గోకర్ణ 30 కిలోమీటర్లు కాబట్టి మేబీ 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. బస్సు ఒకే స్టేజ్లోకి వెళ్ళింది, వెంటనే రిటర్న్ అయితే వెళ్తుంది. ఎందుకంటే లాస్ట్ పాయింట్ గోకర్ణ కాబట్టి ఇంకా డ్రైవర్లు ఇప్పటికి కలిసిపోవడం కూడా ఒక పాయింట్గా అని చెప్పుకోవచ్చు. వీళ్ళు తొందరగా గోకర్ణ చేస్తే మళ్ళీ గోకర్ణ నుంచి బస్సు రిటర్న్ కుమ్టకు రావాలి. కుమ్ట నుంచి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి గోకర్ణకు వచ్చి మళ్ళీ మంత్రాలయంకి అయితే వెళ్తుంది కాబట్టి 14 గంటలు డ్రైవర్స్ 7 గంటలు ట్రావెల్ నైట్ పూట మేల్కొని డ్రైవింగ్ చేయడం కొంచెం సాహసోపేతమే అని అనుకోవాలి. ఉదయం 7:55 గోకర్ణకైతే చేరుకున్నాము. 8 గంటలకు చేరుకోవాల్సిన బస్సు 5 నిమిషాల ముందుగానే చేరుకుంది. ఓవరాల్గా బస్ జర్నీ అయితే బాగుంది, కానీ 14 గంటలు కూర్చొని రావాలంటే కొంచెం ఇబ్బంది. ఈ బస్ ప్లేస్లో నాన్ ఏసీ స్లీపర్ బస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఇదే మన గోకర్ణ బస్ స్టాండ్. అలాగే మనము ట్రావెల్ చేసిన బస్ కూడా అదే
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.